అమ్మగారి యొక్క అవతారాన్ని యథావిధిలో ప్రారంభం చేశాను. ప్రతి భక్తుడిగా మాట్లాడే అవకాశం ఇచ్చారు. కానీ అసలు ఉద్దేశం మనకి ఇది ప్రవర్తనం కాదు. ఏదో సంబంధం లేని విషయాలు మాట్లాడాలి. దయచేసి ఏది మాట్లాడాలంటే తమకి అమ్మ మీద ఏ విధంగా భక్తి కలిగింది, ఏ సందర్భం నుంచి ఏ సందర్భంలో అమ్మవారి మీద నాకు భక్తి కలిగింది. నేను అందుకున్న అమ్మగారిని శాశ్వతంగా అమ్మవారిని ఆరాధ్య దైవంగా ఎంచుకున్నాను. అది మాత్రమే చెప్పాలని దేవుడి విషయాలు మాత్రం అన్నింటికి అవకాశం ఉండదు. టైం కూడా చాలదు. అమ్మగారి యొక్క భక్తి నీకు నీ యొక్క జీవితంలో ఈ విధంగా ఏ సందర్భాలు జరిగి అందుకు మీరు అమ్మగారిని తీసుకొస్తాను చెందిన చర్చించాను. బాగుంటుందన్నమాట. ఈ టైం ఎక్కువైపోయింది. అసలు అమ్మగారు 11 జన్మలు వచ్చారు. 11 జన్మలు వచ్చేది భూమి మీద. ఈ భూమి మీద ఈ 5 సంవత్సరాలలోనే కలియుగం నడిచింది కదా. ఈ కలియుగంలో 11 జన్మలు ఎత్తారు. 11 జన్మలు కలి జన్మ వీరధర్మ రూపాన్ని ఇచ్చారు. అది మనుష్య దివ్యత్వంతో ఇచ్చారు. ఈ మనుష్య రూపంలో వచ్చారంటే మనుషుల రూపంలో అంటే మనుషులు సామాన్యమైన మానవుల లెక్కనే ఉండి మహిమలు అనేది చూపించకుండా తమ యొక్క దివ్యశక్తి ద్వారానే అన్ని సాధించడానికి ఈ మనుష్య రూపంలో వచ్చారన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే మన అందరికీ చాలా మందికి కఠినం అనిపిస్తలేదు. కానీ బ్రహ్మంగారు ఏవైతే కాలక్రమం రాస్తాడో దాన్ని పఠనం చేస్తే అమ్మగారి మహిమ ఎంత గొప్పదో తెలుస్తుంది అనమాట. కానీ మనం దాన్ని చదవలేము, దాన్ని వినలేము. వింటే కూడా నమ్మలేము. అట్లా ఉన్నది. ఎందుకో అట్లా చేసేదంటే ఆ కాలజ్ఞానాన్ని ఎందుకు అంతటి యొక్క మహిమ పెట్టారు. మరి ఎవరు నమ్మకుండా నమ్మనట్టు కూడా పెట్టారు భగవంతుడు. అంత ఎందుకు ఇచ్చాడంటే ఈ కాలం మహాపాపయుడు. ఈ మహాపాపయుగంలో ఈ విధంగా జరగాలి కాబట్టి ఇలాగ మా కృష్ణపాస్టర్ చెప్పాను. ఇక్కడ 3 వాక్యాలు గురించి ఉన్నాయని. ఒకటి ఏమున్నది, ఇది అనాదరణ చేసిన గుండెలు. అనాదరణ చేయడం అంటే దాన్ని ఆదరించకుండా ఉంటాడు ఎవరు? గురువు దాన్ని పట్టించుకోడు, అనాదరణ చేస్తాడు. దాన్ని వేదులు అంటారు. 10 నిమిషాలు మనకు ఇష్టం లేకపోతే మనం ఏం చేస్తాం? అదేం లేదు అంటే గురువు కూడా ఆ కార్యక్రమంలో ఉన్న యొక్క మహిళలన్నింటినీ కూడా పట్టించుకోవటం లేదు. అనాదరణ చేసిన గురుడే. ఇది అప్రమేయం చేసిన వాడు. ఇది ఎవరైతే ఈ కాలక్రమాన్ని అపహాసం చేసిన వాళ్ళు ఆ పన్ను ఆకు రాలిపోతారు కదా, పండి అక్కడ రాలిపోతారు. ఇది ఎవరైతే నిజం, ఇది జరిగేదే ఉన్నది కాలక్రమం ఎవరైతే అనుకుంటారో వాళ్ళకు ముక్తి ప్రదం. 3 మాటలు భగవంతుడు చెప్పాడు. ముక్తి ప్రదం కావాలంటే కాలక్రమాన్ని విశ్వసించాలి. అమ్మగారి అంటే చాలా చెప్పుకుంటాం. మనం 5 రోజులు టైం ఉన్నది కదా. ఇందాక మన అనే కదా మన వాళ్ళు అంటారు కదా, మన శివశంకర్ సార్ జన్మ శైవం భక్తి ప్రదం సంతోషం ప్రయాణమాధవం జ్ఞానబంది. జ్ఞానబంది ఎక్కడ ఉందంటే కర్ణాటక రాష్ట్రం అంటారు. అంత స్పష్టంగా రాస్తే కూడా మన పండితులు, మన శాస్త్రజ్ఞులు, మన పెద్దలు ఎవరైతే అందరూ ఉన్నారో అందరూ కూడా అజ్ఞానంలో ఉన్నారని చెప్పారు.
వేదాలను చదవచ్చు, 18 పురాణాలు చదవచ్చు. ఈ యొక్క అర్థాన్ని తెలుసుకోలేకపోతే ఏమవుతుందంటే వాళ్ళ అజ్ఞానంలో ఉన్నట్టే కదా. అజ్ఞానంలో ఉన్నట్టే లెక్క. వాళ్ళు ఎంత శాస్త్రం చేసుకుంటే ఏం ఉపయోగం లేదన్నమాట. ఎవరైతే అది సాందర్శించు లేదు, జ్ఞానం అనేది సాందర్శించు లేదన్నమాట. అన్ని వేదాలలో యొక్క సారాన్ని, అన్ని వేదాల యొక్క అర్థాన్ని అందరూ ఇమిడ్చున్నాడు భగవంతుడు. అది ముక్తి ప్రదర్శించేదంటే జన్మశీలం భక్తిప్రదం ప్రదోష కీర్తం ప్రయాగమం యానబుద్ధి కర్ణాటక. అదే ఆయన రాయకపోతే మనకేమీ తెలిసిందేది కాదు. ఆ అడ్రస్ అనేది భగవంతుడు రాయకపోతే మనకు తెలిసిందేది కాదు. అది మనకు తెలియడానికే చేశారు. అందరికీ అందదు కాలజ్ఞానం, అందరికీ చారాన్ని బాగా ప్రపంచంలో చారాన్ని భాగానికి అర్థమవుతుంది. ఆ భగవంతుని యొక్క కృపకు పొందుతారు. అందరూ అనుమతించుకోవటం లేదంటే అది అందగానే భగవంతుని నిర్ణయం కాబట్టి ఎవరు కూడా అనుమతించుకోలేరు అమ్మగారి మహిమను. అందుకని పూర్ణవాహినైన పుణ్యనది తీరాన ఉంది, పూర్ణవాహినైన పుణ్యనది తీరాన ఉండి దాహముని వచ్చి పాడుబావిలో ఉదకం తాగనిట్లనే ఉన్నది మీ పని. లోకం పని ఎట్టున్నది? పూర్ణవాహినైన పుణ్యనది అమ్మ. పూర్ణవాహినైన పుణ్యనది తీరాన ఉన్నారు. అందరూ తెలుసు. అందరు అమ్మ గురించి అందరికి తెలవదా? అందరికీ తెలుసు. ప్రపంచం అంతా, భారతదేశం అంతా తెలుసు. ప్రపంచం సంగతి పక్కన పెడితే కూడా అటువంటి యొక్క స్థానంలో నుండి ఏం చేస్తున్నారు మీరు? ఆ పూర్ణవాహిని దాహం అయితే ఆ పుణ్యనదికి పోయి తీర్థం దాకుండా అక్కడ పోయి మీరు భక్తి చేయకుండా ఎక్కడ పోతున్నారు? మురికి బావిలో నీరు తాగినట్లుగానే ఉన్నది అంటున్నారు. ఇది నిజమా? ఇప్పుడు ఈ చుట్టుపక్కల ప్రాంతం అంతా అమ్మగారిని ఆ చెట్టు మీద ఈ చెట్టు మీద అంతా తపస్సు చేసేటోళ్ళు. చిన్న వయసులో 8 సంవత్సరాల వయసులో అన్ని చెట్ల మీద చూసుకుంటుండేటోళ్ళు. అంతా ఇక్కడ ఈ క్షేత్రం మీద కూడా అప్పుడు లెక్క కారణి లెక్క ఉండేది. ఈ కారణిలో కూడా అమ్మగారు ఒక్కరే ఉన్నారు. ఇదంతా లోకమంతా చూసింది. ఇవన్నీ చూసుకుని కూడా అమ్మగారు చెట్టు మీద ఉంటుంటే కొమ్మ వాడలేదు. ఒక కాకి వంగితే కాకి వాడితే వంగిపోయే కొమ్మ మీద కూర్చొని కూడా చూపెట్టారు. అయితే కూడా మార్పు తెచ్చుకోవటం లేదు. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద వక్తలు, వేదాంగాలు చదివిన వాళ్ళంతా కూడా అమ్మ గురించి తెలుసుకోలేకపోతున్నారు. ఏంటంటే అందుకని అమ్మ చెప్తారు కదా, చదువు శాస్త్రం ఏల చిత్తం నిలిపితే నిజ పదవి దొరుకుతున్నారు. చదువు శాస్త్రాలు చదువుకోక్కర్లేదు. భగవద్భక్తి కావాలంటే ఏం కావాలి? చిత్తం, మనస్సు అనేది ఆ భగవంతుని మీద నిలుపుకోవాలి కదా. అది కావాలి అని చెప్పి అమ్మగారు భగవంతుడు చెప్తున్నారు. బ్రహ్మంగారు చెప్తున్నారు అమ్మ గురించి, ఎవరో కాదు చెప్పేదన్నమాట. అయితే ఎందుకు తెలుసుకోరు? ఈ చుట్టుపక్కల వాళ్ళు ఇంకా అమ్మ ఎంత చెప్తున్నారు, జీవి హింస చేయాలని చెప్తే ఇంకా గొర్రెలు గోసేపు వస్తారు, ఇంకా మేకలు గోసేపు వస్తారు. మరి ఇంత అజ్ఞానంలో ఉన్నారు కదా. దూరం ఉండేటువంటి విషయం వదిలిపెట్టండి. ఈ దగ్గర ఉండేటి వాళ్ళు కనీసం చుట్టుపక్కల కనీసం 20 కిలోమీటర్ల వరకు అమ్మగారి నుంచి తెలియని వాళ్ళు ఎవరు లేరు కదా. ఇంకా అజ్ఞానంలో ఉన్నారంటే పాడుబావిలో నీళ్ళు తాగుతున్నట్టు ఉదకం తాగడం దీపం అన్నట్టు బ్రహ్మంగారు చెప్పింది జరుగుతున్నది. అది టైం వస్తుంది, ఏం జరిగేది చాలా బాగా ఉంటారు. అందువల్ల ఏమవుతుందంటే అమ్మగారు వచ్చింది జగత్తులో భక్తులు రక్షించడానికి వచ్చేది, భక్తులు రక్షించేస్తారు. అమ్మగారి యొక్క మహిమలు మనకి అత్యద్భుతాలన్నమాట. ప్రతి భక్తులు ఒక కథ చెప్తారు. నేను అమ్మగారు లేకుండా లేదా ఎక్కడున్నారు అమ్మగారు ఇప్పుడంటే భూమ్యాకాశాల నుంచి ఉంటానన్నాడు భగవంతుడు. భూమ్యాకాశాలు ఎక్కడి నుంచి ఉన్నాడే అంటే ఈ గాలి ఏ విధంగా ఉన్నాడు, ఈ సూర్యుని వెలుగు ఎక్కడున్నారో అక్కడ ఉన్నారు అమ్మ.
ఇంకా జరగలేదంటారు. ఏం జరగాలి? అందరూ ఎంతసేపు రామ భారత రామాయణ యుద్ధంలో కృష్ణ భగవానుడు అంత టైం తీసుకున్నాడు కదా, అంత టైం తీసుకున్నాడు. పాండవులు వాళ్ళ కౌరవులకంతా నచ్చ చెప్పినాడు. చివరికి రాయబారంలో కూడా పోయినాడు. అయితే కూడా వినారా? ఆ తర్వాత యుద్ధం వచ్చేసి 18 రోజుల్లోనే వినాశనం అవుతుంటే ఇప్పుడు ఒకటే క్షణం అయిపోయిన తర్వాత ఇంకా జరిగేది ఏముంటుంది, చూసేది ఏముంటుంది. అప్పుడు ఉండేటోళ్ళు ఎవరు, వేరేటోళ్ళు ఎవరు కానీ అదంతా భగవంతుని యొక్క ఆట. ఇది అమ్మగారిని తెలుసుకొని ఇకనైనా మనసు నిలుపుకొని అంటాడు, ఇకనైనా మనసు నిలుపుకొని వచ్చింది టైం, ఇకనైనా మనసు నిలుపుకుంటే ఆ చంద్రాత్మ తాయి సుఖాన్ని అందరంటున్నాడు భగవంతుడు. అమ్మగారి భక్తులు సూర్యచంద్రాలు ఉన్నంత వరకు వాళ్ళ కుటుంబాలకి ఏమీ కాదు. సూర్యచంద్రాలు ఉన్నంత వరకు అమ్మగారి భక్తులకు ఏం కాదు. పద్మ చెప్పారు కదా, నా బిడ్డ అక్కడ పోయింది, ఆ అమ్మ రక్షించినారని చెప్తున్నారు కదా, అట్లా భగవంతుడు రక్షిస్తాడు. అవును, అమ్మగారి భక్తి కలగట్లేదు మామూలు విషయం కాదు. దాన్ని మనమంతా కూడా తెలుసుకొని మనం నిలుపుకొని మన కుటుంబాలను మనకి యొక్క బంధువర్గాన్ని మనకి తెలిసిన స్నేహవర్గాన్ని అందరినీ కూడా మనం ఆ భక్తి మార్గంలో వచ్చే ప్రయత్నం చేస్తూ అమ్మగారి యొక్క కృపను మనం పొందేదానికి అందరూ కూడా సదా భక్తిని అమ్మగారి భక్తిని నిలుపుకొని మనము ఆనందంతో ఉండాలని భగవంతుడు చెప్తున్నాడు. మేము వస్తాము, మేము వచ్చే తీరుతాము తప్పము, మేము మాటిచ్చే వస్తాము. అందుకు మీకు సంశయం వద్దు. మీరంతా సంశయం పడుతూ వస్తారో రాడా అనుకోవద్దు. మేము వచ్చే తీరుతాం, దానికి మేము టైం నిర్ణయం చేసుకున్నాము భగవంతుడు చెప్తున్నాడు. అది ఆయన విషయము. మనం చేయవలసింది ఏంటంటే భక్తి భావన, ప్రేమ. అమ్మగారు చెప్పారు కదా, మనకంతా ప్రేమగా ఉండాలి. దేశాన్ని ద్వేషించుకోరాదు. ఒక ప్రేమతో ఉంటూ మన మనస్సుని నిర్మలంగా అమ్మకు అక్కడ తీసుకునే యొక్క స్థితిని మనం సంపాదించుకోవాలని మీ అందరికీ నేను ప్రత్యేకంగా మనవి చేస్తూ ఇంతటితో వివరిస్తున్నాను. ఓం సద్గురు మహాయురు రూపరేఖీశ్వర వీరధన్మజమాతా కీ జయ. ಸದ್ಭಕ್ತರಿಗೂ ಕೂಡ ಮನವಿ, ಮಾತನಾಡಲು ಅವಕಾಶ ಸಿಗದೇ ಇರತಕ್ಕಂಥ ಭಕ್ತಾದಿಗಳು ಪುನಃ ಸಂಜೆ ಇದೇ ಸ್ಥಳದಲ್ಲಿ ಸತ್ಸಂಗ ಕಾರ್ಯಕ್ರಮ ಪ್ರಾರಂಭ ಆಗ್ತದೆ. ತಾವು ಯಾರಾದರೂ ಅಮ್ಮನವರ ಬಗ್ಗೆ ಅನಿಸಿಕೆಗಳನ್ನು ವ್ಯಕ್ತಪಡಿಸಬೇಕಾಗಿತ್ತು ಅಂದರೆ ಸಾಯಂಕಾಲ ಬಂದು ತಮ್ಮ ಅನಿಸಿಕೆಗಳನ್ನು ವ್ಯಕ್ತಪಡಿಸಬಹುದು. ಸಾಯಂಕಾಲ 5 ಗಂಟೆಯಿಂದ 8 ಗಂಟೆಯವರೆಗೆ ಪುನಃ ಸತ್ಸಂಗ ಕಾರ್ಯಕ್ರಮ ಪ್ರಾರಂಭ ಆಗ್ತದೆ. ಭಕ್ತಾದಿಗಳೆಲ್ಲರೂ ಕೂಡ ಇದೇ ವೇದಿಕೆಯ ಮುಂಭಾಗದಲ್ಲಿ ಬಂದು ಕುಳಿತುಕೊಳ್ಳಬೇಕಾಗಿ ತಮ್ಮೆಲ್ಲರಲ್ಲಿ